హలో అమ్మా, మళ్ళా నీ అల్లుడు 90 తెచ్చుకొని తాగుతున్నాడు. ఫోన్ ఇయ్యు, నేను మాట్లాడతా. ఇగో ఇస్తున్నా. అల్లుడా, నువ్వు మందు తాగుడు బంద్ చేస్తావా లేదా? నేను 90 తాగుడు బంద్ చేయాలి అంటే నీ బిడ్డ 90 వేసుకున్నాడు బంద్ చేయాలి. అది కాని పని, తాగు ఊగు నాకెందుకో. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, నైటీలే వేసుకుంటావు, చీరలు అవి కట్టవా అసలు నువ్వు? ఎందుకు వచ్చిన గోలండి? చీరలు కట్టానంటే నా కొంగుకి మిమ్మల్ని ముడేసుకొని తిరుగుతున్నాను అందరూ అంటున్నారు. వాళ్ళు అలా అనడం అవసరమా? అందుకే కట్టడమే మానేశారు చీరలు. మాకు నైటీలు అంటే ప్రాణం. మేము పొద్దుగా లేస్తాం, నైటీలు వేసుకుంటాం, నైటీలతోనే తింటాం, నైటీలతోనే పంటాం. మా మొగుళ్ళకి ప్రాణాలు తింటాం, చీరలు కొనమని, కానీ నైటీలే వేసుకుంటాం. ఏంటే ఎప్పుడు లేదు, ఈ రోజు ఇంత డల్లగున్నావు? ఏమీ లేదే, అందరూ ప్రమోషన్ కోసం చీరలు ఇస్తున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు, జ్యువెలరీ కూడా ఇస్తున్నారు. అన్ని వస్తున్నాయి, మంచిదే కదే. ఎన్ని చీరలు ఉంటే ఏంటే, నైటీలు ప్రమోషన్ చేయమని ఎవరూ పంపించడం లేదు.